ఫార్ములా ఈ రేస్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. దానకిషోర్ స్టేట్మెంట్ తర్వాత ఇప్పుడు నిజంగానే ఏం జరగబోతోంది? ఎంఏయుడి ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ స్టేట్మెంట్ నమోదు చేసింది ఏసీబీ. 7 గంటల పాటు ఆయన్ని విచారించి వివరాలు సేకరించింది. ఫార్ములా ఈ రేస్ పై దానకిషోర్ ఇటీవలే ఏసీబీకి ఫిర్యాదు చేశారు. దానకిషోర్ స్టేట్మెంట్ ఆధారంగా కేటీఆర్ సహా అరవింద్ కుమార్ కు సమన్లు ఇవ్వనుంది ఏసీబీ. సో మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి జ్యోతి ప్రస్తుతం లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ఒకసారి మనం మాట్లాడదాం. జ్యోతి, ఇప్పుడు దానకిషోర్ స్టేట్మెంట్ తర్వాత ఎలాంటి పరిణామం చోటు చేసుకోబోతుంది? అంటే ఇప్పుడు ఎంత ఫాస్ట్ గా మూవ్ అయ్యే అవకాశం కనిపిస్తోంది? ఫార్ములా ఈ కార్ రేస్లో ఏసీపీ దూకుడు పెంచిందని చెప్పుకోవచ్చు. ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి దానకిషోర్ స్టేట్మెంట్ను రికార్డ్ చేశారు ఏసీబీ అధికారులు. మొత్తంగా 7 గంటల పాటు స్టేట్మెంట్ రికార్డ్ చేసినట్టుగా తెలుస్తుంది. ఆయన స్టేట్మెంట్ ఆధారంగా అటు A1గా ఉన్నటువంటి కేటీఆర్కు, A2గా ఉన్నటువంటి సీనియర్ ఐఏఎస్ అధికారి అయినటువంటి అరవింద్ కుమార్తో పాటు బిఎల్ రెడ్డికి కూడా సమాన్లు జారీ చేసేటువంటి అవకాశం మాత్రం కనిపిస్తుంది. స్టేట్మెంట్లో కూడా చాలా కీలకమైనటువంటి అంశాలను ప్రస్తావించినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే అటు హెచ్ఎండిఏ కార్యాలయంతో పాటు ఎంఏయుడి కార్యాలయం వద్ద పూర్తి స్థాయిలో కూడా డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా పరిశీలించారు ఏసీబీ అధికారులు. కొన్ని కీలకమైనటువంటి సమాచారాన్ని సేకరించారు. ప్రధానంగా దానకిషోర్ ఇచ్చినటువంటి ఈ 7 గంటల పాటు స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఇది చాలా కీలకంగా కాబోతుంది. ఎందుకంటే ఇప్పటికీ దానకిషోర్ ఫిర్యాదు చేశారు. దానికి అనుగుణంగానే అన్ని డాక్యుమెంట్స్తో పాటు అన్ని ఆధారాలను కూడా సేకరించారు. కాబట్టి తదుపరి యాక్షన్ కూడా చాలా ముందుగా వేగవంతం చేస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. ప్రధానంగా ఎప్పుడైతే 2022 జనవరిలో మొత్తంగా 3 ట్రై అగ్రిమెంట్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఈ విషయానికి సంబంధించి మొత్తంగా 160 కోట్ల వరకు కూడా ఈ 4 సీజన్ల వరకు అగ్రిమెంట్ను ప్రతిపాదనలు సమకూర్చుకున్నట్లుగా తెలుస్తుంది. ఆ తర్వాత ఈ ట్రై అగ్రిమెంట్లో ఎవరైతే స్పాన్సర్గా ఉన్నటువంటి ఏఎస్ జైన్ అనేది ఒక సంస్థ ఉంది. ఆ స్పాన్సర్ కంపెనీ ఆ ఎఫ్ఈఓతో కంపెనీతో కొంత విభేదాలు రావడంతో వాళ్ళు పక్కకు తప్పుకున్నారు. ఆ స్పాన్సర్గా ఉన్నటువంటి ఆ కంపెనీ వెళ్ళిన తర్వాత అటు స్పాన్సర్గా, ప్రమోటర్గా హెచ్ఎండిఏకి సంబంధించినటువంటి అంటే సంస్థ దాంట్లోకి మొత్తం పూర్తి స్థాయిలో కూడా తీసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే 2 దఫాలుగా కూడా ఎఫ్ఈఓ సంస్థకి ఏదైతే హిమాయత్ నగర్లో ఉన్నటువంటి ఓవర్సీస్ బ్యాంకు నుంచి పూర్తిగా డబ్బంతా బదిలైంది. దాదాపు 2 విడతలుగా కూడా 54 కోట్ల వరకు కూడా ఏదైతే బ్రిటన్ పౌండ్స్ కరెన్సీలో అది ట్రాన్స్ఫర్ అయింది. కాబట్టి పూర్తి స్థాయిలో ఇదంతా అన్ని సంస్థలకు, అన్ని శాఖలకు కూడా ఒక పర్మిషన్ తీసుకొని పంపించాల్సిన అవసరం ఉంటుంది. కానీ 10 కోట్ల కంటే ఎక్కువ చెల్లించాలంటే ఖచ్చితంగా పర్మిషన్స్ ఉండాలి. కానీ ఏమాత్రం పర్మిషన్స్ లేకుండా ఈ డబ్బులంతా కూడా బదిలీ చేసినట్టుగా ఉన్నటువంటి నేపథ్యంలో ఒకవైపు ఈ కేసులు ఈడీ కూడా ఎంటర్ అయింది. మనీ లాండరింగ్కి పాల్పడ్డారని ఒక దాంతో కూడా ఇప్పటికీ ఈడీ కూడా కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో అటువైపు ఏసీబీ అధికారులు పూర్తి స్థాయిలో ఈ దర్యాప్తును వేగవంతం చేశారు. అంతేకాకుండా ఈడీ సైతం ఇందులో ఇన్వాల్వ్మెంట్ అయింది. కాబట్టి ఇదంతా డబ్బు ఏ విధంగా మళ్లించారు, ఏ విధంగా మనీ లాండరింగ్కి పాల్పడ్డారన్న దానికి సంబంధించి కూడా ఈడీ పూర్తి స్థాయిలో ఒకవైపు విచారణ జరుగుతుంది. మొత్తంగా కూడా స్టేట్మెంట్ ఆధారంగా కూడా ఇటువైపు కేటీఆర్, అరవింద్ కుమార్, బిఎల్ రెడ్డికి మాత్రం సమాన్లు జారీ చేసేటువంటి అవకాశం మాత్రం కనిపిస్తూ ఉంది. థ్యాంక్ యూ జ్యోతి.